హాయ్ ఫ్రెండ్స్, జూదం లేదా జూద క్రీడలు అనేవి ఈ కాలంలో వచ్చినవి అని మనం అనుకుంటాం. కానీ మానవ చరిత్రలో జూదం అనేది వేల ఏళ్ల నాటి సాంప్రదాయమని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అక్షరాల 12,000 ఏళ్ల క్రితమే మనిషి పాచికలు వాడి జూదం ఆడాడని తాజాగా బయటపడిన ఆధారాలు చెబుతున్నాయి. నాగరికత పుట్టక ముందే మనిషి అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నాడో ఆ వింత కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంచలన పరిశోధనను కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టాకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త గేబ్రియల్ ఆన్సిక్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. వీరు ఉత్తర అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో అత్యంత పురాతనమైన జూదపు పరికరాలను గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు మానవ పరిణామ క్రమంలో ఆటలకు ఉన్న ప్రాధాన్యతను సరికొత్తగా వివరిస్తున్నాయి. అసలు ఆ కాలంలో పాచికలు ఎలా ఉండేవో తెలుసా? జంతువుల ఎముకలతో తయారు చేసిన చిన్న చిన్న పరికరాలను వీరు గుర్తించారు. వీటిని డ్రైస్ లాగా వాడేవారని కార్బన్ డేటింగ్ ద్వారా తేలింది. ముఖ్యంగా ఒకవైపు గుర్తు ఉన్న ఎముకలను గాలిలోకి విసిరి అది ఏ వైపు పడుతుందో పందెం కాసేవారు. ఇది కేవలం సరదా కోసం ఆడిన ఆట కాదు, ర్యాండమ్ అవుట్కమ్స్ అంటే అదృష్టాన్ని లెక్కగట్టే ప్రక్రియ. 12,000 ఏళ్ల క్రితమే మనిషికి తెలుసని ఇది నిరూపిస్తోంది. ఈ ఆధారాలు ప్రధానంగా ఉత్తర అమెరికాలోని గ్రేట్ బేసిన్, పశ్చిమ కెనడా ప్రాంతాల్లో లభించాయి. తాజా విశ్లేషణల ప్రకారం ఇవి ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గేమింగ్ పరికరాలుగా గుర్తించబడ్డాయి. అప్పట్లో మంచు యుగం అంతమవుతున్న తరుణంలో మనుషులు గుంపులుగా చేరి ఈ పందెపు ఆటలు ఆడేవారని పురావస్తు శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే, జూదం అనేది కేవలం డబ్బుల కోసం ఆడింది కాదు. అప్పట్లో తెగల మధ్య ఉన్న గొడవలను పరిష్కరించుకోవడానికి లేదా వేటాడిన జంతువుల మాంసాన్ని పంచుకోవడానికి ఈ పాచికల ఆటను ఆడేవారు. అంటే ఒక రకమైన సామాజిక ఒప్పందం కోసం ఈ జూదాన్ని ఉపయోగించేవారన్నమాట. ఇది మనుషుల మధ్య సంబంధాలను పెంపొందించడానికి, అలాగే గొడవలు లేకుండా వనరులను పంచుకోవడానికి సహాయపడేది. అయితే ఈ ఎముకల పరికరాలు కేవలం ఆటలకే వాడారా, లేక ఏవైనా మూఢనమ్మకాలతో భవిష్యత్తును అంచనా వేయడానికి వాడారా అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు మరిన్ని ల్యాబ్ పరీక్షల ద్వారా వీటిపై ఉన్న గీతలను, గుర్తులను విశ్లేషిస్తున్నారు. ఈ ఆవిష్కరణ వల్ల మనిషికి గణితం, సంభావ్యతలపై ఉన్న అవగాహన మనం అనుకున్న దానికంటే చాలా ప్రాచీనమైనదని స్పష్టమవుతుంది. చూసారుగా, 12,000 ఏళ్ల క్రితమే మనిషి పాచికలతో పన్నెం కాశాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అదృష్టాన్ని పరీక్షించుకోవడం అనేది మనిషి రక్తంలోనే ఉందేమో అనిపిస్తుంది. చరిత్రలో దాగి ఉన్న ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాలను సైన్స్ భవిష్యత్తులో ఎలా వెలికి తీస్తుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.